ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఇప్పుడు నా లైఫ్ లో సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. ఏదైనా ఒక మేజర్ పెద్ద ప్రాబ్లం అది ప్రాబ్లం చూసి నేను ఎక్కువ భయపడుతుంటా. ఏ విధంగా అంటే ఎంత ప్రాబ్లం వచ్చింది, ఎంత కష్టం వచ్చింది, లేకపోతే ఒక మనీ ప్రాబ్లం అనుకుందాం. ఎవరికైనా సంథింగ్ మనీ ఇవ్వాల్సి వచ్చింది, నేను అంటే ఎమర్జెన్సీ, వాళ్ళకి ముందు నుంచి ఇవ్వాలి, వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చింది, నా దగ్గర మనీ లేదు. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంటది, ఎక్కడ తేవాలి, ఎలా తేవాలి, ఏం అర్థం కాదు. మా మైండ్లో ఓ ప్రాబ్లం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇంకా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను తీర్చలేనేమో, ఇప్పుడు తీర్చకపోతే ఏమైపోతుంది అన్న మెంటల్ టెన్షన్ పెట్టుకుని అసలు ఏ ఆలోచన రాకుండా డిప్రెషన్, ఇంకా ఫుల్ ఇదైపోతుంటాం మేము. అలా కాకుండా మన మైండ్ స్టేబుల్ గా పెట్టుకొని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి ఏ రకమైన టిప్స్ ఉంటాయి మ్యామ్? ఒకటి చెప్తాను. ప్రాబ్లం అంటే మానేయాలి. మళ్ళీ చెప్తున్నా సంజయ్, ప్రాబ్లం అనడం మానేయాలి. దట్స్ జస్ట్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి లైఫ్ లో, అయిపోతాయి. ఇంకొకటి, మనకు స్కూల్లో మ్యాథ్స్ ఇస్ కంపల్సరీ సబ్జెక్ట్. 10th దాకా చచ్చినా, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అది తీరాల్సింది అని పెడతారు. ఎందుకో తెలుసా? మన బ్రెయిన్ కి సిస్టమ్ లో అలవాటు చేస్తూ ఉంటారు. ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వేం చేస్తావు? పలానా వేసాను, ఇందులో నీకు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, నీకు నచ్చింది ఓపెన్ అవుతుందని. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, నువ్వు ఇన్ని వేసాను బాల్స్, వాట్ ఈస్ ద ఛాన్స్ దట్ అందులో రెడ్ బాలే ఓపెన్ అవుతుంది అని. ఇలా చేయటం వల్ల వాళ్ళు మన లేటరల్ థింకింగ్ ని ఎక్స్పాండ్ చేశారు. మ్యాథ్స్ ద్వారా మనకి లేటరల్ థింకింగ్ అంటే మ్యాథ్స్ మనం రియల్ లైఫ్ లో ఇంకెక్కడ యూస్ చేయం, బట్ దాని నుంచి వచ్చిన మెమరీస్ నే యూస్ చేస్తాం. టెక్నిక్స్ నేర్పించారు బ్రెయిన్ కి. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మన బ్రెయిన్ లో, ప్రతి ఒక్కరి బ్రెయిన్ లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. కాకపోతే దానికి కొంచెం డిసిప్లిన్డ్ గా లేటరల్ థింకింగ్ వైపు మనం చేయొచ్చు. ఇట్స్ జస్ట్ ఎ మైండ్ సెట్ షిఫ్ట్. లేటరల్ థింకింగ్ కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సంజయ్, ఒక సిచ్యువేషన్ చెప్తాను సంజయ్. సో ఒకప్పుడు హిస్టరీలో ఏం జరిగిందంటే, రాణి రాజు తెలుసు కదా ఎలా ఉంటారో, వాళ్ళ హోందాతనం వల్ల తెలుసు కదా ఎలా ఉంటుందో వాళ్ళ స్టేట్. సో అతను రాజు అనుకుంటాడు, నా పక్కన అంటే నా ప్లేస్ లో వేరే వాడు కూర్చోవాలి అని అనుకుంటే ఎంత స్టేజ్ లో ఉండాలి అని చెప్పేసి తను అలా క్రియేట్ చేస్తాడు సీన్ చేసి. నా ప్లేస్ లో మీరు 5 minutes పాటు రాణి పక్కన కూర్చోాలి అంటే, అది నిజంగా గద్దె పైన కాదు, కార్ లోనే, ఒక వెహికల్ పైన. కార్ లో ఈ సీట్ పక్కన మీరు సీట్ షేర్ చేసుకోవాలి అని అంటే, రాణి పక్కన కూర్చోవాలి అని అంటే అని క్రియేట్ చేసి ఒక సీన్ చెప్తాడు అనమాట. ఏంటి అంటే, ఒక రోప్ ఉంది, ఇది రాజుల కాలం కాబట్టి నడిచింది సంజయ్. ఒక ఫ్లాగ్ ని ఎలా తీశారు, ఎవరైతే ఆ ఫ్లాగ్ ని తీసుకొస్తారో విదిన్ 1 minute వాళ్ళకి కూర్చునే ఛాన్స్ ఇస్తాను అని. ఓకే, ఈ టీం అందరూ కూడా దే విల్ ట్రై. అది యాక్చువల్ గా చెప్పాలంటే ఇంపాసిబుల్ టాస్కే, ఎవరు చేయలేరు దాన్ని. రాజు కూడా తెలుసు అది ఎవరు చేయలేరు కాబట్టి అనే చెప్తాడు. యాక్చువల్ గా సీన్ లో ఒక ఐరన్ పోల్ మీద ఉన్న జెండాని తీసుకురావాలి. ఓకే, సో ఇక్కడ మిగతా టీమ్ లో అందరూ ట్రై చేస్తారు, జారిపోతారు. బట్ స్టిల్ రాణి పక్కన కూర్చోవాలంటే అదొక సీఎం పక్కన కూర్చున్నంతనే కదా నువ్వు అన్నట్టు. సో వాళ్ళు ట్రై చేస్తారు, ఓడిపోతారు, ట్రై చేస్తారు, ఓడిపోతారు. లాస్ట్ గా ఒక్కడు వస్తాడు. ఓకే, వాడు వచ్చి ఏం చేస్తాడు, కింద స్క్రూ తీస్తాడు, పోల్ పడిపోతుంది. అప్పుడు వాడు హ్యాపీగా ఇట్లా జెండా తీసుకొని వెళ్ళి పక్కన కూర్చుంటాడు 5 minutes పాటు. అది ఏమి ఇంటెన్షన్స్ ఏం బ్యాడ్ కాదు, అక్కడ ఏమి రాణి పక్కన కూర్చోవాలని వాడికి ఏమి ఉండదు. కానీ వాడికి ఆ హోదా 5 minutes ఈ విల్ ఎంజాయ్, అంతవాడికి ఇంకేం లేదు. ఫీల్ అయిపోతుంటాం, ఎగ్జైట్ ఫీల్ అవుతాం ఎక్కువగా. నిజంగా పెద్ద రివార్డ్ కదా ఆ టైంలో. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చుని అవకాశం ఇస్తే మనం ఎంత ఫీల్ అవుతాం, అంత పెద్దది కదా ఆ సిచ్యువేషన్ అప్పుడు వాళ్ళకి. అంటే ఇక్కడ వీడు ఏం చేశాడు, దిస్ ఇస్ కాల్డ్ లేటరల్ థింకింగ్. ప్రాబ్లం వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది, వాడికి ఒక టాస్క్ ఇచ్చారు, మిగతా అందరూ ఎలా రెస్పాండ్ అయ్యారు? బేసిక్ ఒరిజినల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ ఏంటి, ఎగరాలి, తేవాలి, పోల్ ఎక్కి తీసుకురావాలి, పోల్ ఎక్కుతారు, జారిపోతారు. ఎమోషన్ గా తీసుకున్నారు. వీడు ఒక్కడు మాత్రం ఇది తీస్తే ఎందుకు నేను ట్రై చేయకూడదు? ప్రాబ్లమ్స్ కామనే ఉంది అందరికి, టాస్క్ ఈస్ కామన్ టు ఎవ్రీబడి, బట్ హిస్ వే ఆఫ్ అప్రోచింగ్ ద సొల్యూషన్ ఈస్ డిఫరెంట్. సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఆలోచించడం మనం ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళంతా జెండా నాకు ఎమోషన్ యూజ్ చేశారు, తిన మాత్రం బ్రెయిన్ యూజ్ చేశాడు. ఎస్, అంటే డిఫరెంట్ అప్రోచ్. ఇలా నేను ఎందుకు ట్రై చేయకూడదు? సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, బాబాయ్ ప్రాబ్లం వచ్చేసింది, అయ్యి బాబాయ్ నా వల్ల కాదు అని థింక్ చేయాలా?
నేను ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, లెట్ మీ ట్రై దిస్, ఏ లెవెల్లో ట్రై చేయండి, అవును. అది అవ్వలేదు బి ఫార్ములా యూస్ చేయండి, బి కూడా కాలేదు సి ఫార్ములా యూస్ చేయండి. కొత్తగా మ్యాథ్స్ లో మాత్రం నీకు గుర్తుందా ప్రయత్నించండి. ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి? నాకు చాలా ఇష్టం మ్యాథ్స్, ఎందుకంటే ఒక ఫార్ములా కాకపోతే ఇంకో ఫార్ములా యూస్ చేయి, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి అని చూపిస్తారు. ఐ లవ్ మ్యాథ్స్. సో లేటరల్ థింకింగ్ అక్కడ నుంచి మనకు అలవాటు అవుతుంది. ఇంకొకటి అడుగుతాను ఓకే సంజయ్. ఓకే ఓకే, దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ యు ఆర్ డ్రైవింగ్ ఇన్ అ కార్, నువ్వు కార్ లో ఉన్నావు అండ్ 2-seater కార్ మాత్రమే, అది ఓకే ఓన్లీ 2-seater. నువ్వు అలా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నావు, నీకు దూరంలో కనబడుతుంది నీ కళ్ళలో రాకుమారి అక్కడ బస్ స్టాప్ లో ఉంది. నీ ఏదైతే ఊహించుకున్నావో ఆ అమ్మాయి, పెళ్లి చేసుకొని నేను ఉండాలి అనుకున్న అమ్మాయి Okay. అక్కడ ఉంది. ఆ అమ్మాయి పక్కనే నీ బెస్ట్ ఫ్రెండ్, ఎవరైతే నీకు హెల్ప్ చేశారో చాలా మటుకు, నీకు చాలా థ్యాంక్స్ గివింగ్ ఏదైనా చెయ్యాలి వాళ్ళ కోసం అన్నంత బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు క్లోజ్ మాట్లాడుకుంటున్నారు, నీకేదో అవుతుంది లోపల. సపోజ్ జస్ట్ స్టోరీ. ఓకే, ఇమాజిన్ పక్కనే ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది బస్ స్టాప్ లో, హూ నీడ్స్ అ మెడికల్ హెల్ప్ రైట్ నౌ. ఆవిడకి కూడా మెడికల్ హెల్ప్ కావాలి. ఇప్పుడు 3 persons ఉన్నారు. నువ్వు ఇప్పుడు బస్ స్టాప్ కి వెళ్ళి ఎవరిని ఎక్కించుకుంటావు? ఫ్రెండ్ ఖచ్చితంగా నా మాట వింటాడు. అంత హెల్ప్ఫుల్ ఫ్రెండ్ కాబట్టి మన నా మాట వింటాడు. తనను హోల్డ్ చేస్తా, వీళ్ళిద్దరిని అంటే నేను తనతో డిస్కస్ చేసి వీళ్ళని తీసుకెళ్తున్నాను ఏమనుకోకని చెప్పి వీళ్ళని తీసుకెళ్తాను. అంటే ఎలా తీసుకెళ్తావు? ఒకరినే తీసుకెళ్ళాలి. 2-seater కార్. నువ్వు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకరి 1 seat ఉంది నీకు అక్కడ. వీళ్ళిద్దరిని కన్విన్స్ చేస్తాము, ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకెళ్తా. ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకెళ్తావు, వెరీ గుడ్. ఏమనుకోదు, మిమ్మల్ని కూడా అడుగుతాను కెమెరామెన్ గారు, మీ ఆన్సర్ మీరేం చేస్తారు? సూపర్ కదా అసలు. దిస్ ఇస్ కాల్డ్ లేటరల్ థింకింగ్. నువ్వే డ్రైవింగ్ చేసా, ముగ్గురులో ఒక్కరిని చూస్ చేసుకోకర్లేదు, చాలా క్లీన్ గా కీస్ ఫ్రెండ్ కి ఇచ్చి నువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ ని డ్రాప్ చెయ్యి, నేను తనతోనే స్పెండ్ చేయొచ్చు. డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్ టు ద సిచ్యువేషన్. యా, ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అని తీసుకోవద్దు, దిస్ ఈస్ అ సిచ్యువేషన్, హౌ కెన్ ఐ డీల్. లేటరల్ థింకింగ్ కి కశ్యప్ సార్ చాలా వీడియోస్ చేశారు. ప్లీజ్ ఐ రియల్లీ రికమెండ్ టు వాచ్ దోస్ వీడియోస్. ఆ సార్ వీడియోని వినుండకపోతే 2 years బ్యాక్ నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకునేదాన్ని కాదు, నేర్చుకుంటే నేను లైఫ్ కోచ్ అయ్యేదాన్ని కాదు. ఆల్ థ్యాంక్స్ టు దట్ అమేజింగ్ స్పీకర్. ఆయన ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ రోజు లైఫ్ కోచ్ అయినా. నేను అక్కడ రాజుల కాలంలో ఆ వ్యక్తే కాదు మేము, ఇక్కడ నేను కూడా ఎమోషనల్ గానే ఆలోచించా. వి స్పీక్ ఫ్రమ్ ఎమోషన్స్, మనం ఆ పర్సనాలిటీతోనే ఉంటాం. బట్ అక్కడ నుంచి కొంచెం లెవెల్ పైకి వెళ్ళి మన పర్సనాలిటీ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి. యా, నేను కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అని అన్నాను. అరే, ఎందుకంటే బికాస్ వీఆర్ సర్వీస్ పీపుల్, వి థింక్ ఫ్రమ్ హార్ట్. యా, ఇంకొక మనిషి నీ క్వశ్చన్ అడిగితే అతను హీ సెడ్ సింప్లీ నేను వైఫ్ ని తీసుకుని వెళ్తా. ఆయన హీ చూస్ వైఫ్, ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. ఫ్రెండ్ వద్దు నాకు, ఈ ప్రెగ్నెంట్ లేడీ వద్దు, నేను హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. వీఆర్ ఆల్వేస్ ఫర్ అవర్ చాయిసెస్ కదా. మనం ఏం చూస్ చేసుకుంటామో అలానే మన లైఫ్ డిజైన్ చేసుకుంటున్నాం. బట్ స్టిల్ ప్రాక్టీస్ లాట్స్ ఆఫ్ లేటరల్ థింకింగ్. ఇంపాసిబుల్, నేను చెయ్యలేను అనుకున్న ధోరణిని వర్టికల్ థింకింగ్ అంటాం. ఇంకా వాళ్ళు ఇంకేం చేయరు, దే విల్ గివ్ అప్. ప్రాబ్లం వచ్చింది, నేను గివ్ అప్, ఐఎమ్ గివింగ్ అప్, నేను రిజైన్ చేసేస్తా, నేను ఈ జాబ్ క్విట్ చేసేస్తా. ఏమన్నా ఒక మాట అన్నారు, నాది అయిపోయింది, నేను ఇక్కడ నుంచి పారిపోతా, లేకపోతే నువ్వు పారిపో. దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ దే విల్ గివ్. వర్టికల్ థింకింగ్ వాళ్ళు ఎక్కువ ఎక్కడికి సర్వైవ్ అవ్వలేవు, రైట్? హారిజాంటల్ థింకింగ్ అంటే జనరల్ గా ఓవర్ థింకర్స్. నేను అలా చేస్తే ఇలా అయితే ఇలా జరుగుతుంది కాబట్టి నేను అలా చేస్తాను కాబట్టి నువ్వు కూడా ఇదే చెయ్యి. దే విల్ హ్యావ్ అ బిగ్ స్టోరీ, వెరీ బిగ్ ఎక్స్ప్లెనేషన్. అది తప్ప నేను ఎవరిని అనట్లేదు. హారిజాంటల్ థింకర్స్ ఎట్లా ఉంటారంటే చాలా వాస్ట్ గా, ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపించి ఇదిగో నా ముక్కు అంటారు. డెవలప్ ద లేటరల్ థింకింగ్. ప్రాబ్లం వచ్చింది, ఎన్ని విధాల సొల్యూషన్స్ ఉన్నాయి, ఇందులో బెస్ట్ ఏది? ఫస్ట్ ఏ ప్రాబ్లం ట్రై చేయండి, సొల్యూషన్ కుదరలేదు బీకి వెళ్ళండి, బీ కుదరలేదు సికి వెళ్ళండి, సి కూడా అయిపోయిందంటే ఇది నా బియాండ్ ద, దేవుడు పైకి చూసి దేవుడా నువ్వే ఏదో ఒకటి చేసుకో అని దండం పెట్టాలి, అంతే. తూర్పు తిరిగి దండం పెట్టడం. ఓవర్ థింకింగ్ కి నీకు సొల్యూషన్ ఇదే. సైకలాజికల్లీ దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఓవర్ థింకర్స్. గివ్ ఇట్ టు గాడ్, ఆయన చూసుకుంటాడని ఎప్పుడైతే వదిలేస్తామో హీ విల్ డూ ఇట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నాకు అర్థమైంది బాగా ఈ విషయం. అంటే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక్క మార్గం కాకుండా ఎన్ని మార్గాలు ఉన్నాయన్నది ఆలోచించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకి ఒక మనకి చేయాల్సిన పని, కానీ దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయన్నది ఆలోచించాం. ఈ మార్గంలోనే వెళ్ళాలి, ఇలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ముందు అన్లర్న్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్లర్నింగ్ ద ట్రెడిషనల్ రూట్స్. చిన్నప్పటి నుంచి మనకి ఇలానే నువ్వు అప్రోచ్ అవ్వాలి, ఇలానే నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నువ్వు ఇల్లు ఇలానే ఉడవాలి, నువ్వు గిన్నెలు ఇలానే కడగాలి. కెన్ యూ సీ వి విల్ బి కండిషన్డ్ ఫర్ దోస్ థింగ్స్. సో ఫస్ట్ లేటరల్ థింకింగ్ కంటే ముందు లెవెల్ అన్లర్న్ దోస్ యూజ్లెస్ థింగ్స్. ముందు ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి మిమ్మల్ని మీరు బయటికి తీసుకొచ్చి కొత్త అప్రోచెస్ వైపు allow yourself, no?
అసలు పీపుల్ డోంట్ అలౌ దెమ్సెల్వ్స్ టు ట్రై న్యూ థింగ్స్. రిస్క్ అనిపిస్తుంది, భయం వేస్తుంది, భయం కంటే దాన్ని డీల్ చేయడం బెటర్ అంటారు. ఓకే మ్యామ్, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం కాకుండా ఈసారి సొల్యూషన్స్ ఎన్నో చూడాలి. సిచ్యువేషన్ వచ్చింది అంతే, రీప్లేస్ దట్ వర్డ్, ప్రాబ్లం అనొద్దు, సిచ్యువేషన్ వచ్చింది అంతే. ఇంకా ప్రాబ్లం అన్న పదం కూడా వద్దు అయితే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్.